కదా ఏసేవాడు లేక ఏసుకే డాడీ ఎవరో తెలియక 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఏసుడికి డాడీ. ఇప్పుడు నువ్వు టాపిక్ తెచ్చావని చెప్తున్నాను. ఏసు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కొందరు మాట్లాడుకుంటూ మేము నీ వలె వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటూ మేము నీ వలె వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు. ఇప్పుడు ఇక్కడ గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. బాగున్నారండి? మీకు ఈరోజు బాగా గడిచిన గాక, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అయితే ఒక వీడియో చూశాను. మీకు తెలుసు కదా, రోడ్లంటా తిరిగి అక్కడ తిరిగి నేను ఇస్కాన్ పండితుని చెప్పుకొని ఈ డిచ్కీ బాబా, ఆయన పేరు మనోహర్ దాస్, ఈయనకి వేరే పని ఏమి ఉండదు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మీద బ్యాడ్ మాట్లాడడం, యేసుక్రీస్తుని అవమానపరచడం, ఇదే ఆయన పని. కాబట్టి ఆయన ఏమంటున్నాడో ఒకసారి వినండి. ఏసుకే డాడీ ఎవరో తెలియక 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఏసుడికి డాడీ. కొందరు మాట్లాడుకుంటూ మేము నీ వలె వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు. ఇప్పుడు ఇక్కడ అది ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు డాడీ ఎవరట? యేసు ప్రభు డాడీ ఎవరైతే నీకెందుకు డిచ్కీ బాబా? మీరు చెప్పండి. ఒకళ్ళ డాడీ కోసమని మనం ఆలోచించే అవసరం ఉందా? ఏదో మన బ్రతుకు, మన లైఫ్, మన కుటుంబము అలాంటివే ఆలోచించుకోవాలి. కానీ యేసు ప్రభు డాడీ ఎవరు? ఆయన డాడీ పేరేంటి? ఎవరికి పుట్టాడు? నీకెందుకే ఎవరికి పుడితే? యేసు ప్రభు అసలు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారమును అని అన్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారంకి డాడీ ఎవరైనా ఉంటారా? చెప్పండి మీరు. అసలు యేసు ప్రభు కోసమని నీకు ఏం తెలుసని? యేసు ప్రభు అవమానపరిచి చివరికి నరకానికి వెళ్ళిపోతావు. ఎలాగా ఈ భూలోకంలో నీ కుటుంబం గిటం ఎవరు లేరు, నువ్వు ఊరి మీద తిరిగి బంజారోడ్లాగా యేసుప్రభుకి అవమానపరుస్తుంటావు. ప్రతి పల్లెటూరు వెళ్ళి జోకులు వేస్తుంటావు బైబిల్ మీద. అదే ఏదో ఆదాయం అనుకుంటున్నావు, అదే పెద్ద గొప్ప అనుకుంటున్నావు. రాధా మనోహర్ దాస్, నేను ఒక సలహా చెప్తున్నాను. ఎందుకు నీ శరీరం అంతా నరకంలో కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయి సస్తావు? నువ్వు ఎందుకు అనవసరంగా చెప్పు. ఒకళ్ళని అవమానపరిస్తే ఏమొస్తుంది నీకు చెప్పు? ఆయన అదే దేవుడు కుమారుడు, దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్తాను. మీరు అడిగారు కదా ఆయన డాడీ ఎవరు అని అడిగారు ఒక మాట. ఇంకోటి ఏంటన్నారు? అక్కడున్న యోహాను సువార్తలో 8వ అధ్యాయం 41వ వచనంలో ఏమన్నారు? ప్రజలు మేము మీ వల్లే వ్యభిచారము సంతానము వారు కాము అని అన్నారా? ఎందుకు అబద్ధం చెప్తావు? వాక్యం కూడా వక్రీకరించారు. నీ నోట్లో దేవుడు పుండు పుట్టించేస్తాడు. గుర్తుపెట్టుకో, అలాంటి అబద్ధ మాట్లాడకు. దేవుడు కనికరం కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. హెరోదు లాంటివాడే సింహాసనం మీద కూర్చుంటే ఆకాశం నుంచి వచ్చి దేవదేవతలు మొత్తగా ఆయన పురుగులు పట్టి చనిపోయాడని బైబిల్లో ఉంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి చెప్పు దేవుడి దగ్గరే. సరే, నువ్వు చెప్పి నీ 2 మాటలు యేసు ప్రభు దేవుడు డాడీ ఎవరు అన్నావు, అది నేను చూపెడతాను. రెండోది, నేను నీ వలే వ్యభిచారం అని పుట్టిన వారం కాము అని అన్నావు. అది నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ వాక్యం అలా లేదు. ఈ 2 కూడా వీడియో చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చని వారు కమెంట్ పెట్టండి. అంతేగాని జస్ట్ వదిలేకండి. ఎందుకంటే అసత్యము అనేకసార్లు చెప్పబడితే సత్యము ఎన్నిసార్లు చెప్పబడాలి? 1,00,000 సార్లు. దానికి 100 టైమ్స్ దేవుడు చెప్పమన్నాడు. అందుకే దేవుడు గ్రంథం రాశాడు. ఎందుకు? భూమి ఉన్నంత కాలం ఈ వాక్యాలు చెప్పబడాలి. ప్రాణం ఉన్న కంఠంలో ప్రాణం ఉన్న ప్రతి క్రైస్తవుడు వాక్యాలు చెప్తూనే ఉండాలి. చెప్తూ పరలోకం వెళ్ళిపోవాలి. అంతేనా? సరే, క్రైస్తవులారా, మీకు రిక్వెస్ట్ ఏంటంటే క్రైస్తవుడు అనే క్రీస్తు కలిగిన ప్రతివాడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే క్రీస్తు లేనివాడు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటారా? మీ ఇద్దరికి తగ్గ మాటలు నేను చెప్తుంటాను బైబిల్ నుండి. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు 2 మాటలు కూడా చెప్తుంటాడు. అలాగే యేసు అవమానపరచు వారికి నిత్య నరకము, అలాగే యేసుని ప్రేమించే వారికి నిత్య జీవం అని యేసు ప్రభు చెప్తారు. కాబట్టి ఆ 2 మాటలు నేను చెప్తాను. యేసు ప్రభు డాడీ ఎవరు? మొదటిది ఆ మాట నేను చెప్తాను. డిచ్కీ బాబా, నువ్వు విను. ఇంతకుముందు టిఎస్ కుమార్ గారు, శివ ఇద్దరు కూడా కౌంటర్లు ఇచ్చారు. నా కౌంటర్ కూడా మీరు వినండి. నేను కూడా కౌంటర్ ఇస్తాను. ఎందుకు ఇవ్వకూడదు? మీరు బైబిల్ని అవమానపరిచి యేసుక్రీస్తుని అవమానపరిస్తే మేము మరి కౌంటర్ ఇవ్వద్దా? కౌంటర్ వీడియోలు మాత్రమే. ఇది నీకు సద్బుద్ధి కలుగు చేయాలని, నీకు నరకం నుంచి దేవుడు పైకి లాగాలని కోరుకుంటున్నాను.
అంతే తప్ప నిన్ను ద్వేషించి నిన్ను హింసించి అలాంటి పద్ధతి మాకు లేదు. యేసుప్రభు అది మాకు నేర్పలేదు. డిచ్కి బాబా ఒకసారి చూడండి. మీరేమన్నారు? యేసుప్రభు డాడీ ఎవరు కదా? లూకాసు వార్త 1వ అధ్యాయము 29వ వచనంలో 28 నుంచి ఆ దూత లోపలికి వచ్చి 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 28 లోపలికి వచ్చి చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నానని చెప్పాను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుచుండగా దూత, మరియు భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీ నువ్వు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టేదువు. నువ్వు గర్భం ధరించి కుమారునికని నువ్వు యేసు అని పేరు పెట్టేదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి, దావీదు సింహాసనం ఆయన కూర్చోబెట్టును. ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి. ఓకేనా? అర్థమైపోయిందా? సర్వోన్నతమైన దేవుడు కుమారుడు అని పిలువబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి. ఇప్పుడు అర్థమైందా? తండ్రి ఎవరు? దేవుడైన యెహోవా ఆయన తండ్రి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనగా 35వ వచనం పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధైన దేవుని కుమారుడు. వాళ్ళ డాడీ ఎవరు తెలుసా? దేవుడైన యెహోవా. అర్థమైందా? సరే, ఇంతకీ యేసుప్రభు డాడీ చెప్పాను. మీ డాడీ ఎవరు కూడా మీరు చెప్పాలి. మరి మీరు చెప్పకపోతే మీ ఇష్టం, మీరు అడగవచ్చు, మేము అడగకూడదా? సరేలేండి, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ చెప్పేశాను కదా. రెండోది, నువ్వు చెప్పిన అబద్ధం. నువ్వు ఇలాగ అబద్ధాలు చెప్పి వీధులను తిరిగి యేసుప్రభుకు అవమానపరిచినంత మాత్రంలో యేసుప్రభు అవమానపరచబడ్డు. ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు. ఆయన వస్తాడు, తొక్క తీస్తాడు. ఆయన వచ్చి నీ తొక్కలు తీయకపోతే మాత్రము నేను చెప్పింది ఇది రాంగ్ అనుకోవాలి. గ్యారంటీ నీకు తొక్క తీస్తాడు, నూనెలో ఉడకబెడతాడు. 8వ అధ్యాయం, నువ్వు యేసుప్రభువుని అవమానపరుస్తున్నావు కదా. 8వ అధ్యాయం యోహాను సువార్త 41వ వచనం ఏమని రాయబడి ఉంది? మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారు అని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము పుట్టినవారు కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన మీ నాన్నను ప్రేమిస్తారు. వారు ఏమన్నారు? 41వ వచనంలో, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అని యేసుప్రభు చెప్తే, అందుకు వారు, మేము వ్యభిచారం పుట్టిన వారం కాము, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము అని చెప్పాడు. బైబిల్ చెప్తుంది 8వ అధ్యాయం 41వ వచనం. సరేనా? మరి వ్యభిచారం వలన పుట్టిన వారం కాము ఎందుకన్నారు తెలుసా? యేసుప్రభు అంటాడు, మీ తండ్రి అబ్రహాం అయితే మీరు నా మాట వింటారు. పైనుంచి చదువుకొనరా, నీ మట్టి బోరకు అర్థం కాదు కానీ చదువుకొనరా. ఏమన్నాడు? మీరు మీ తండ్రి అబ్రహాం అయితే మీరు అటువలే నా మాట వింటారు అని అంటే, మేము అబ్రహాం సంతానమే. ఏమన్నారు 41వ వచనంలో? ఆయన, అందుకు వారు, మేము వ్యభిచారము పుట్టిన వారు కాము, దేవుడు ఒక్కడే మా తండ్రి. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? దేవుడు ఒక్కడే మా తండ్రి, అబ్రహామే మా తండ్రి శారీరకంగా. కాబట్టి మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము. మేము మీ వలే వ్యభిచారము అని అనలే. మేము మీ వలే వ్యభిచారం పుట్టిన వారము. నువ్వు మాట మార్చేసి నువ్వు ఏదో ఎక్స్ట్రా పదం కలిపావు కాబట్టి భూలోకంలో ఉన్న తెగుళ్ళన్నీ నీ మీదకి వస్తాయి. బైబిల్ చెప్తుంది దాంట్లో ఏమి కలపకూడదు, ఏమి తీయకూడదు. కాబట్టి నువ్వు కలిపావు. ఇప్పుడు నీకు ముసలితనంలో అనేకమైన వ్యాధులు వచ్చి నీ మీద నీకే అసహ్యం కలిగినట్టు నువ్వు దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు కలిపావు. మేము నీ వలే అని అక్కడ లేదు. మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము అని ఇజ్రాయేలీలు యేసుకు చెప్పుకుంటున్నారు. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, మా దేవుడు తండ్రి, మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటారు. సంజయ్ చెప్పుకుంటున్నారు యేసుప్రభు, కానీ యేసుప్రభుని వాళ్ళు అక్కడ ఏం అనట్లేదు. ఓకేనా? ఈ మొత్తం అధ్యాయం చదువుకొని నీకు అర్థమవుతుంది. ఇంతకీ ఈరోజు చాలు. మరి నేను వీడియో చూసిన తర్వాత కూడా మీరు మారలేదనుకో, దేవుడే నిన్ను మారుస్తాడు, దేవుడే నీకు పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు పనిష్మెంట్ ఇస్తే ఎవరు భరించలేరు, ఈ లోకంలో ఎవరు భరించలేరు. ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మాస్టర్ రాజు.
నీకు నిజంగా ధైర్యం ఉంటే లైవ్లోకి వచ్చి మాట్లాడు. ఫోన్లు చేస్తే పారిపోతుంటావు. ఈపీ రెడ్డి ఫోన్ చేస్తే పారిపోతావు, జాన్ బాబు గారు ఫోన్ చేస్తే పారిపోతావు, ఎవరు ఫోన్ చేసినా పారిపోతావు. ఎందుకు? నీ 26 ప్రశ్నలు కూడా ఆన్సర్లు చెప్పడానికి అందరూ సిద్ధమే. ₹1,00,00,000 ఇస్తానన్నావు, ₹1,00,00,000 మీ దగ్గర ఉన్నావా? అది లేదు. పైగా యేసుప్రభు కోసమని అక్కడక్కడ టీవీలోను ఛానల్లో కూర్చొని చెప్తుంటావు. ఎందుకయ్యా కాషాయ బట్టలు వేసుకున్నా? కనీసం దాని విలువైనా నిలబెట్టు. మా క్రైస్తవులందరూ నిన్ను దూషిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఒకసారి ఆలోచించు. మా క్రైస్తవులందరూ నీ కోసం ప్రార్థన చేసి చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోవడం తప్పదు. అయితే రక్షణ, లేకపోతే నరకం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో లైక్ ఉంటుంది కదా, క్రైస్తవులారా లైక్ ఉందా? క్రైస్తవులారా మీరు లైక్ అయితే లైక్ చేస్తాను, లైక్ కాకపోతే చేయను అని అనుకోకండి. ఇది దేవుని మాటలు, కంపల్సరీ మనం లైక్ చేయాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతావు. డూప్లికేట్ క్రైస్తవుడు అయితే నువ్వు చెయ్యవు. కాబట్టి అందరికీ నా సలహా ఏంటంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి ముందుకు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.